క్రీస్తునందు ప్రియులారా, ఈ దినాలలో ఎక్కడ చూసినా మనిషికైనా వస్తువులకైనా భద్రత, కాపుదల అనున్నది చాలా కరువైపోతూ ఉంది. అయితే దేవుని బిడ్డలముగా ఉన్న మన జీవితాలలో కంచె, కాపుదల, భద్రత లేకుంటే సాతాను ఎప్పుడైనా ఎలాగైనా జొరబడటానికి అవకాశం ఉంటుంది అని మనము కాస్త మెలకు కలిగి ఉండాలి. గనుక ఎక్కడ కూడా అపవాదికి చోటివ్వకుండా దేవుని కంచె, కాపుదలలో భద్రపరచబడదుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, హెబ్రీ భాషలో కంచెను సూక్ అని పిలిచెదరు, అనగా మూసి ఉంచుట, షట్ ఇన్. దేవుడు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు గనుకనే మన చుట్టూ కంచె వేసి కాపాడుచూ ఉన్నారు. గనుక ఇంతవరకు మనము సజీవులమై నిలిచి ఆయనను స్తుతిస్తూ ఉన్నాము. దేవుడు మన చుట్టూ ఎలా కంచె వేసి కాపాడుదురు అనుటకు పరిశుద్ధ గ్రంథములో నుండి మొట్టమొదటిగా 125వ కీర్తన 2వ వచనము మనకు చాలా సుపరిచితమైన మాట. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. గనుక మన దేవుడు ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా లేనట్టు మన దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. అంతేకాకుండా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడిన రీతిగా మనము ఆయనను దేవుడుగా కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులమైంటున్నాము. కనుక ఎవరైతే నిజ దేవునిని దేవుడుగా కలిగే ఆయనను ఆశ్రయిస్తూ ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో అట్టి వారికి ఆయన కాపుదల, భద్రతను అనుగ్రహిస్తూ ఉంటారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. రక్షణ యొక్క 3 ప్రాథమిక మెట్లు మనకు ప్రాకారముగాను లేదా కంచెగాను ఉన్నది. మారుమనస్సు అనే రక్షణ యొక్క మెట్టులో యేసు రక్తము మనకు ప్రాకారము లేక కంచెగా ఉన్నది. నిర్గమకాండం 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ యేసు రక్తమే మనకు ఒక కంచెగా కనిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాల్ని గమనిస్తే నీటి బాప్తిస్మము అనే రక్షణ యొక్క మెట్టులో దేవుని వాక్యము మనకు కంచెగా ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8:1-17 వచనాలు చదివితే పరిశుద్ధాత్మ అభిషేకము అనే రక్షణ మెట్టులో ప్రభు యొక్క అగ్ని మనకు కంచెగా ఉన్నది. చాలా లోతుగా మనము ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు విలువైన మాటల్ని మనకు బయలుపరుస్తూ ఉన్నారు. కనుక నీవు ఎవరమైనా సరే నిజమైన దేవునిని ఎరిగి మారు మనస్సు పొంది యేసు రక్తము చేత కడగబడి వాక్యమును హృదయములో భద్రపరచుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటే నీలోని దైవ భయము, భక్తిని చూసిన దేవుడు నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న నాడు ఇంకా 34వ కీర్తన 7వ వచనాన్ని చదివినట్లు ఆయన దూతలను మనకు కావలిగా ఉంచి కాపాడుతూ ఉంటారు. వెళ్ళుచున్న వస్తున్న మార్గాలలో నీకు నాకు ఏ అపాయము కలగకుండా ఆయన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు మనకు కాపుదలగా నిమిత్తమై. 32వ కీర్తన 10వ వచనాన్ని గమనిస్తే దైవ కృప నీకు కంచెగా ఉంటుంది. దేవుని యొక్క కృప లేకుంటే ప్రియులారా మనము బ్రతకలేము. మనం ఏమై ఉన్నామో దేవుని కృప మాత్రమే. గనుక ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడే దైవ కృప మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. గనుక ప్రతి క్షణం ప్రభువా నీ కృప చేత నన్ను ఆవరించండి అని ఆయన కృపను కాచుకొనుటకు మనము ప్రయాసపడదుముగాక. మన జీవితాలలో ఇంకా ప్రార్థనాత్మ, స్తోత్రాత్మ కలిగి ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు ప్రార్థనయే మనకు ఒక ప్రాకారముగా ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్ని మనం గమనిస్తే ప్రార్థన ద్వారా మనము భద్రపరచబడగలుగుతాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే యెహోవా ధర్మశాస్త్రము మనకు కంచె అయ్యున్నది. కనుక మనము అతిక్రమించరాదు దానిని, కానీ దానిలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి, నిబంధనలకు కట్టుబడి ఉండాలి. పరిశుద్ధుల సహవాసంలో ఎప్పుడైతే నీవు నిలిచి ఉంటావో యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన రీతిగా దైవ సేవకులు సంఘమునకు, విశ్వాసులకు కంచెగా ఉంటారు.
దైవ సేవకుల యొక్క ప్రార్థన, సంఘ సహవాసములో నీకు ఒక భద్రత ఉంటుందని నీవెన్నడూ మరచిపోకూడదు ప్రియ దేవుని బిడ్డ. 91వ కీర్తన 4వ వచనములో దేవుని యొక్క రెక్కలు మనకు కంచెగా ఉంటున్నది. ఆయన రెక్కల నీడలో మనకు ఒక ఆశ్రయము కలదు. కనుకనే ఎల్లప్పుడూ ఆయన రెక్కల నీడకు వచ్చి భద్రపరచబడదుముగాక. చివరిగా రాసుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు తర్వాత చదువుకున్నట్లయితే, అగ్ని ప్రాకారముగా ఉన్నది. ఆయన మనకు అగ్ని ప్రాకారముగా ఉండి కాపాడుతూ ఉన్నారు. ఏ విధము చేతనైనా యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి ఎందరైతే దేవుని కాపుదలలోనే చివరి శ్వాస వరకు నిలిచి ఉండాలని కోరుచున్నారో వారందరికీ నా దేవుడు అన్ని విధములైన కంచె కాపుదలలో భద్రపరచి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా కనికరములు కలిగిన దేవాని పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన ఎక్కడ మాకు కాపుదల, భద్రత, సంరక్షణ లేక నలిగిపోచుంటుండగా ప్రతి ఒక్కొక్క దేవుని బిడ్డకు నాయన మీ కరుణాహస్తాన్ని చాపి నీ రక్తకోటలో భద్రపరిచి కాపుదల అనుగ్రహించండి. ఏ ఒక్కరు కూడా అపవాది హస్తములో చిక్కుకొనకుండా నీవు వచ్చి పర్యంతము మీ రక్తకోటలో భద్రపరిచి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.